తెలంగాణకు నష్టం చేసే కుట్రలు ప్రజలకు తెలియాల్సిన సందర్భంలో బీఆర్ఎస్ చెలో నల్గొండ సభకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. జగదీష్ రెడ్డి గారు, ఆడియో క్లియర్ ఉందా అండి? గుడ్ ఈవినింగ్ అండి. అధికారం ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతూ వచ్చిండ్రు. ఇవాళ అధికారం లేకపోయినా కూడా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అంటూ కూడా చెలో నల్గొండ సభకు పిలుపునిచ్చిండ్రు. ఈ సభకి ఉన్న ఇంపార్టెన్స్ ఎట్లాంటిది అనుకుంటున్నారు? ఇక్కడ అధికారం ఉండడము లేకపోవడము అనేది సంబంధం లేదు స్వేచ్ఛ. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనేంతగా తెలంగాణతోని కేసీఆర్ గారి అనుబంధం అట్లా పెరివేసుకొని పోయింది. ఎందుకంటే కేసీఆర్ అధికారాన్ని వదిలిపెట్టి తెలంగాణ పోరాటంకి వచ్చినవాడు. ఆనాడు పదవులను వదులుకొని తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం తనున్న పార్టీ నుంచే జరుగుతుందని ఆ పార్టీని వదిలేసి, ఆ పార్టీ నుంచి వచ్చిన పదవుల్ని కూడా వదిలేసి రాజీనామాలు ఇచ్చి వచ్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ వస్తే తప్ప మన బతుకులు మారవని ఎవరికి ఎన్ని పిటిషన్లు ఇచ్చినా, ఎవరికి విజ్ఞప్తులు చేసినా, ఎవరికి కడుపులో తరబెట్టినా, ఎవరికి కాళ్ళు పట్టుకున్నా మన బాధలు తీరవు, మన నీళ్లు మనకు రావు, మన నిధులు మనకు లేకుండా పోతున్నాయి, మన నియామకాలు మనకు లేకుండా పోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటి మాత్రమే దీనికి పరిష్కారం అని చెప్పి ఆ రోజే నినదించి బయటకు వచ్చి నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, 14 సంవత్సరాల ఉద్యమం, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ద్రోహాలు, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు అన్నీ చూసుకుంటూ, అన్నిటినీ దాటుకుంటూ, పడిలేస్తూ ఫినిక్స్ పక్షిలాగా చివరికి లక్ష్యాన్ని చేరుకున్నాడు. పార్లమెంటులో, శాసనసభలో మనం వెళ్ళాలి, చట్టసభల నుంచే తెలంగాణ రాష్ట్రం రావాలి, వీధుల పోరాటం నుంచి కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పి ఒక కొత్త పందాన్ని తీసుకొని, అహింసని ఆయుధంగా తీసుకొని, ఒకవైపు గాంధీ మార్గాన్ని తీసుకుంటూ మరొక వైపు అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి అని చెప్పి, రాజ్యాంగం ద్వారానే మనం తెచ్చుకోవాలి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి 36 పార్టీలను ఒప్పించి, ఎవరు ఎన్ని అనుమానాలు భయాలు పెట్టినా మీరు అన్ని 17 పార్లమెంటు గెలిస్తే మాత్రం మీకు ఎట్లా వస్తుంది తెలంగాణ అని చెప్పి ఇటువంటి డిస్కరేజ్ చేసే ప్రయత్నాలు చేసినా, నిరాశపరిచే ప్రయత్నాలు చేసినా తప్పకుండా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఈ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా న్యాయం వైపే ఉంటారు అని చెప్పి నమ్మి, ఆ నమ్మకంతోనే 36 పార్టీల గడప దొక్కి వాళ్ళందరినీ కూడా ఒప్పించి 36 పార్టీల లేఖలు తీసుకొని భారత పార్లమెంటును ఒప్పించి తన దీక్షతో తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఆత్మ వాస్తవానికి. ఆ తర్వాత తెలంగాణ రావటం, ప్రజల అవకాశం ఇవ్వటం, 10 ఏళ్లలో ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అగ్రగామి దేశాలు, అత్యంత తక్కువ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలనే వాటితో పోటీపడి అనతి కాలంలోనే తెలంగాణను భారతదేశంలో అనేక రంగాల్లో నెంబర్ 1గా నిలిపారు. ఎవరు ఊహించని పద్ధతుల్లో, ప్రజలు ఊహించని పద్ధతుల్లో, ప్రజలు అంచనా వేయకపోవడం, ఆశించని విషయాల్ని కూడా అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడించి, చితికిపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఏదో పద్ధతుల్లో, ఏదో పథకాల రూపంలో డబ్బులు చేరాలి, సంపద సృష్టించబడాలి, సృష్టించబడ్డ సంపద పంచాలి ప్రజలకు, పేద ప్రజలకు అన్న సిద్ధాంతాన్ని, ఆర్థిక సిద్ధాంతాన్ని తీసుకొని ఇవాళ తెలంగాణను ఒక దరికి తెచ్చి వ్యవసాయ రంగానికి ఒక ఊపిరినిచ్చి వ్యవసాయ రంగం పైన విశ్వాసాన్ని కలిగించాడు భారతదేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇవాళ అవార్డు అందుకున్న స్వామినాథన్ గారితో సహా అనేక మంది ఈ దేశంలో వ్యవసాయ రంగం బాగుపడాలని, రైతుకి ఇంత అన్నం దొరకాలి అని చెప్పి వాళ్ళ జీవితాలని త్యాగాలు చేసి పనిచేసినారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని, వారు ఇచ్చిన సూచనలు తీసుకొని వ్యవసాయ రంగాన్ని నిలబెట్టి కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉన్న ఈ రాష్ట్ర ధాన్యాగారాన్ని 3 కోట్ల టన్నులకు తీసుకుపోయి ఇవాళ భారతదేశానికి అన్నపూర్ణంగా చేసిండ్రు. మన ఉద్యమ సందర్భంలో ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టుకొని పనిచేసినామో
అందులో చివరి 2 పూర్తి చేసిన నిధులు పూర్తిగా మనకి మిగిలినవి నిధులు పెంచుకున్నాం. నియామకాలు చేసుకున్న 1,60,000 ఉద్యోగాలు మొత్తం ప్రతి ఉద్యోగం మన పిల్లలకి దక్కేటట్టు కూడా చేసుకున్నాం. నీళ్ళ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత తత్సారం చేసినా కేఆర్ఎంబి జిఆర్ఎంబి అని చెప్పి ఆ రోజు మేనేజ్ బోర్డులను ఆనాడున్న యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్న నాయకుడు జయరాం రమేషే తయారు చేసి మన మీద పెట్టినా రాష్ట్రం వచ్చినాక కొట్లాడుకోవాలి మనం అని చెప్పి దాని ఓపిక తీసుకొని 10 సంవత్సరాలుగా కేంద్రం ఎన్ని కుట్రలు చేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిసి దానిపైన పెత్తనం తీసుకోవాలి, మన జుట్టు చేతులు పట్టుకోవాలని ప్రయత్నం చేసినా దాన్ని కూడా తిప్పి కొట్టుకుంటూ వచ్చిన నాయకుడు కేసీఆర్. ఒక దశలో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశాన్ని పిలిచి అసలు మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు, మాకు అన్ని అధికారాలు ఉన్నాయి, నేను ఇంపోజ్ చేసేయచ్చు, అవసరం కూడా మీ ప్రభుత్వాన్ని కూడా తీసేయచ్చు అన్న మాట మాట్లాడితే, మంచిది మీకు అధికారం ఉందిగా తీసుకోండి, చలో నేను ప్రజలతోనే తెలుసుకుంటా, ప్రజల దగ్గరికి పోతా అని చెప్పి ఎదురు తిరిగి వచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లా 10 ఏళ్ళు ఆపినాం మన చేతిలో ఉండే ప్రాజెక్టులు. అంటే 2 నెలల క్రిందటి పరిస్థితి వేరు, ఇప్పుడు 2 నెలల తర్వాత ఉన్న పరిస్థితి వేరు. ఈ మార్పు ఏదైతే వచ్చిందో దీనివల్ల తెలంగాణకి ఏ విధమైన నష్టం జరగబోతుంది మనం మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. జగదీష్ రెడ్డి గారు, ఎన్నికలకు ముందు కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా క్లియర్గా ప్రజలకు ఎన్నికల సభల్లో చెప్తూ వచ్చిండ్రు ఏ విషయాలు పరిగణలోకి తీసుకొని ఓటు వేయాల్సి ఉంటుంది, ఏ అంశాలు ఆలోచించాలి, మన వాళ్ళు ఉంటే పరిపాలన ఎట్లా ఉంటుంది, మన హక్కుల పరిరక్షణ ఎట్లా ఉంటుందని అన్ని విషయాలు కూడా ఇవాళ ఈ 2 నెలల కాలంలో ఒక్కొక్కటి కూడా అవి నిజమవుతూ భయం గొలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు మీరు? అందులో సందేహమే లేదు స్వేచ్ఛ. మాకు కొన్ని సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ప్రజల ఆలోచన ఈ రకంగా ఉంది, ఇట్లా కొంత అనుకుంటున్నారు అని చెప్పి మాకు వాల్మీలో వచ్చి చెప్పే సందర్భంలోనే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాను, నువ్వు ఓటు అనేది ఆషామాషిగా వేయకండి, ఓటు ఆషామాషిగా వేస్తే దెబ్బతింటాం, మనం మళ్ళీ పూడ్చుకోలేని నష్టంలోకి పోతాం. ఎందుకంటే తెలంగాణ ఆత్మ లేని వాళ్ళు, తెలంగాణ సూయి లేని వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు మన దగ్గర. పొరపాట్ల వాళ్ళ చేతికి పోతే ఇది మళ్ళీ నాశనం అయిపోతుంది, జరుగుతున్న అభివృద్ధి ఆగిపోతుంది అనే మాట. సరే, మనము ఆ రకంగా కొంత అభివృద్ధి ఆగిపోద్దేమని అనుకున్నాం, కానీ ఇంకా అంతకు మించిన ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈ నల్గొండ సభ కావచ్చు, కేఆర్ఎంబి జిఆర్ఎంబి చర్చ ఏదైతే వస్తుందో స్వేచ్ఛ, ఈ కేఆర్ఎంబి అనేది రైతులకు ప్రజలకు కూడా స్పష్టంగా పోవాలి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇది అవతల గోదావరి మీద కూడా ఉంది, ఇంకా దాని మీద పంచాయతీ రావట్లేదు, కానీ అక్కడ జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు. ఈ బోర్డు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడున్న యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ వాళ్ళు ఏదైతే కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అని చెప్పి అరుస్తున్నారో, అబద్ధాలు మీద తీసి మాట్లాడుతున్నారో, ఈ 510, 512, 299కి ఒప్పుకున్నాడు కేసీఆర్ గారు, మనకేం 299, వాళ్ళకి 510 ఒప్పుకోండి కేసీఆర్ గారు అనేది చెప్తున్నారు, అది పూర్తిగా అబద్ధం. అది ఒకవైపు ఇట్లా బురద చల్లుతూనే, ఎందుకంటే ఈ ఏర్పాటు చేసింది జయరాం రమేష్, మన్మోహన్ సింగ్ చేస్తూ కాళేశ్వరం మీద డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అవును స్వేచ్ఛ, పూర్తి పోవాలమ్మా. ఈ 512, 299 అనే తాత్కాలికమైన వాటాను పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే మన్మోహన్ సింగ్ గారు, జయరాం రమేష్ అనబడే వాళ్ళ మేధావి మొత్తం పూర్తిగా ఆంధ్రోళన చేతులు కూర్చొని రాసి మనకు అప్పచెప్పిన వాళ్ళు. అప్పటికి కేసీఆర్ పాత్ర లేదు దాంట్లో, కేసీఆర్ ఎక్కడ కూడా పొజిషన్లో లేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, చట్టం తయారు చేసింది వాళ్ళే, చట్టం పెట్టింది వాళ్ళే. దాంట్లో అయితే దాంట్లో వాళ్ళు చెప్పింది 1 సంవత్సరం వరకే ఇది అమల్లో ఉంటుంది తాత్కాలికంగా. ఇప్పుడు ఈ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో దీని వారీగా ప్రస్తుతం ఇస్తున్నాం, ఇది పర్మనెంట్ కాదు. తర్వాత సంవత్సరం కాలంలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ట్రిబ్యునల్కి అప్పచెప్తాం, న్యాయమైన వాటాలు తెలుసమని చెప్పి పెట్టారు. దాంట్లో మనం చేసేదేం లేదు, దాంట్లో మనం ఒప్పుకోకపోవడానికి వీలే లేదు. ఆ తర్వాత మనం ప్రభుత్వం ఏర్పడ్డాం, అయిపోయింది. మనం వచ్చిన మొదటి మీటింగ్లోనే స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు, మాకు ఫస్ట్ ఇమ్మీడియట్గా వాటా తేల్చండి, ట్రిబ్యునల్ అపాయింట్ చేయండి అని చెప్పి. అయితే ఈ ఎవరెవరి కంట్రోల్లో ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళే నిర్ణయించారు. నాగార్జున సాగర్ తెలంగాణ కంట్రోల్లో ఉండాలని, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంటుందని,
శ్రీశైలంలో మళ్ళీ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో మన వైపు ఉన్న పవర్ ప్లాంట్ లెఫ్ట్ పవర్ ప్లాంట్ మరి మన చేతిలో ఉండాలి, మన జనకో చేతిలో ఉండాలని ఈ రకంగా ఎవరి పక్కన ఉన్నాయి వాళ్ళే చూసుకుంటారు మిగతావి అని చెప్పి దాంట్లో చెప్పి ఉన్నారు. ఇందులో మనమే మార్చడానికి కానీ దాంట్లో వేలు పెట్టడానికి కానీ మనకు లేదు. ఆ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం, చంద్రబాబు నాయుడు దాంట్లో ఉండడం, దాంతో వాళ్ళిద్దరు ఒకటై దీని మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేశారు. అంటే కేంద్రం ఏపీ కలిసి తెలంగాణని ఒంటరి చేసి కుట్ర చేసి జలకుట్రలకు పాల్పడ్డారంటారా? 100% అప్పుడు అదే జరిగింది. దాన్ని కేసీఆర్ గారు తీవ్రంగా ప్రతిఘటించుకుంటూ వచ్చిండు. కేంద్ర మంత్రి వాళ్ళ వైపు ఉండి మాట్లాడితే కూడా భయపడకుండా ప్రజల మీద విశ్వాసంతో ముందుకు వచ్చిండు. అది మొన్న నవంబర్ చివరి నాటికి కూడా అది మన తెలంగాణ చేతిలో నాగార్జునసాగర్ ఉంది, ఎడమ గట్టు శ్రీశైలం ఎడమ గట్టు పవర్ ప్లాంట్ కూడా మన చేతుల్లోనే ఉంది. అన్ని మన వైపు ఉన్న ప్రాజెక్టులు మన చేతుల్లో ఉన్నాయి. ఆ రోజు ఎన్నికల రోజు ముందు రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివిగా అదును చూసి ఇప్పుడు అక్కడ కేసీఆర్ లేడు, కేసీఆర్ చేతిలో పెత్తనం లేదు కాబట్టి ఎన్నికల కమిషన్ చేతిలోకి పోయింది కాబట్టి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ బలగాల్ని నాగార్జునసాగర్ కట్ట మీద సగం దూరం పంపించిండు. అది తెలిసి కేసీఆర్ గారు డీజీపీ గారికి ఫోన్ చేసి చెప్పిండు. వాస్తవానికి పిలవకూడదు, కేసీఆర్ గారు సిఎస్ని కానీ డీజీపీని కానీ ఈవెన్ కానిస్టేబుల్ కానీ పిలిచే పరిస్థితి కాదు. అప్పుడు మనందరికీ కూడా తెలుసు, ఒక్కసారి ఎన్నికలు డిక్లేర్ అయిన తర్వాత ఎన్నికల కమిషన్ చేతులకే పోతాయి అధికారాలన్నీ. వాళ్ళు అక్కడ ఆపగలిగారు అక్కడ వరకు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు వీళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో వాళ్ళు కేంద్ర బలగాలు మిగతాదంతా కూడా వచ్చేసి ఆక్రమించుకున్నారు. మీరు తెల్లవారి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మన ప్రాజెక్టు తేవాలనే భావన వీళ్ళకెన్నడూ కూడా లేదు. మొన్న సడన్గా వాళ్ళ స్వాధీనంలో ఉంది, ఇప్పటికి కేంద్ర స్వాధీనంలో ఉంది. ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు వీళ్ళు ఇప్పటికి కూడా. కేఆర్ఎంబి సమావేశమైనప్పుడు కేవలం అధికారులు పంపినరు, వీళ్ళు కనీసం రివ్యూ చేయలే. తెలంగాణ ఇరిగేషన్ మంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ అధికారులను పిలిచి మన పాలసీ ఇది, పాత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాని ప్రకారమే కంటిన్యూ కండి అనే మాట కూడా వాళ్ళకి చెప్పలేదు. కేంద్రంతో మన రిలేషన్ మంచిగా ఉంటుంది అని చెప్పినారు. ఇద్దరు పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చిండ్రు. దాంతో అధికారులు కూడా మనం కేంద్రం ఒకటే అనుకున్నారు. లేదా మరి ముఖ్యమంత్రి గారు చెప్పిండో వాళ్ళకి సాటుగా ఈయన మంత్రి తెలియకుండా, ఇరిగేషన్ మంత్రి తెలియకుండా సంతకాలు పెట్టి వాళ్ళకి అప్పచెప్తూ వచ్చారు. వాళ్ళు మాకు అప్పచెప్పేసేసారు, మేము ఏర్పాట్లు చేస్తాం మీకు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మొదటిసారిగా దాన్ని తెలుసుకొని బయట పెట్టి మన మాజీ ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు, ఆ తర్వాత నిరంజన్ రెడ్డి గారు అందరూ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత గప్పుడు నాలుగు గడుచుకొని తప్పించుకోవడానికి సెక్రటరీ గారితో అది మేము కరెక్ట్ కాదు, మేము ఇచ్చేమని చెప్పేది కరెక్ట్ కాదు, మేము ఇస్తలేమో అయితే ఏదో ఉత్తరం పెట్టిండ్రు, ఊరుకున్నారు. ఒక్క మాట కూడా వీళ్ళ మైటికి మాట్లాడలేదు. ఎప్పుడైతే ఇది ప్రజల్లోకి పోయి కేసీఆర్ గారు కూడా సీరియస్గా తీసుకొని ఇది చాలా ప్రమాదకరం, మొత్తం సగం తెలంగాణ నాశనం అయిపోతుంది, మళ్ళీ పాత పరిస్థితులు ఆనాడు 2014 ముందు ఏ పరిస్థితులు ఉండనే మళ్ళీ అటువంటి దుస్థితి వస్తుంది, మళ్ళీ కృష్ణానది నీళ్లను మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది, హక్కులు పోగొట్టుకోవాల్సి వస్తుంది, మన హక్కులు మనం పరిరక్షించుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే కేసీఆర్ గారి నుంచి బయటకు వచ్చిందో ఇప్పుడు ఉలికిపడి చేసిన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు దాన్ని ఏదో మసిమూసి మారడికాయ చేస్తా అని చెప్పి తెలివి తక్కువగా కేసీఆర్ గారి మీద అటాక్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేయడం, బూతులు మాట్లాడడం, ఇట్లా ఏదో తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ గారు పట్టుదల ముందు ఎవడు కూడా నిలవలేడు, అందరికీ కూడా తెలుసు. పర్టికులర్గా తెలంగాణ హక్కుల విషయంలో ప్రాణం పోయినా కేసీఆర్ గారు రాజీపడరు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ దీంట్లో రాజకీయంగా మనకేదో నష్టమవుతుందని తెలివి తక్కువ రాజకీయపరమైన ఆలోచనలు చేసి ఇవాళ సభ ఎందుకు పెడుతుండు, కేసీఆర్ ఎందుకు పోతున్నాడు, కాళేశ్వరం రావాలి అనేది డ్రామాలు మొదలుపెట్టిండు. ఢిల్లీలో చేయాల్సింది నువ్వు, ప్రభుత్వం నీ చేతిలో ఉంది. నీ చేత కాకపోతే పక్కగా తప్పుకో, మేమే చేస్తాం ఢిల్లీ ప్రభుత్వంగా ఉంటే. కేసీఆర్ ప్రభుత్వంగా ఉన్ననాడు 10 ఏళ్ళు ఆపిండి కదా, ఎవడి భయపడకుండా. నీ బాధ్యతను నువ్వు వదిలిపెట్టి మీరు అక్కడి పోండి, మీరు ఇక్కడి పోండి, మీరు ఇక్కడికి రండి, నువ్వే చెప్పడానికి. ప్రభుత్వంగా నువ్వేం చేస్తున్నావో, ప్రజలకు అవకాశం ఇచ్చిండ్రు, ఆ హక్కుల్ని ఎట్లా కాపాడుతున్నావో అది నువ్వు చేయాల్సిన పని. చాలా తక్కువ కాలంలోనే మళ్ళీ తెలంగాణ హక్కుల కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మనం మరింత డీటెయిల్ గా మాట్లాడదాం. కానీ చిన్న బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. జగదీష్ రెడ్డి గారు, ఫైనల్లీ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోందా కేఆర్ఎంబికి నీటి హక్కులు అప్పచెప్పితే? ఇప్పుడు వాళ్ళకి ఉదాహరణకి ఇవాళ గతంలో మనం చూసినాం 2014 ముందు ప్రతిసారి కూడా
ఎప్పుడు కృష్ణ నీళ్ళు మనకు రావాలన్నా, ఎడమ కాలువ ఎన్నడూ ఓపెన్ చేయాలన్నా, లేదా శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకోవాలన్నా వాళ్ళ దయాదక్షిణల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేది. ఒకసారి అయితే వరుసగా 7 సంవత్సరాలు ఒక్క పంటకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఎడమ కాలువకి. ఎస్ఎల్బీసీ పేరుకు 9 పెట్టిన తప్ప ఎన్నడూ వరుసగా 2 పంటలకు నీళ్ళు ఇవ్వలే. ప్రాజెక్ట్ పూర్తి చేసిన కాంచి నీళ్ళు ఏమాత్రం కొన్ని వచ్చినా గేట్లు లేపి వాళ్ళకి హక్కు లేని ప్రాంతానికి కూడా తీసుకుపోయినారు. ఇష్టం వచ్చిన పద్ధతుల్లో నాశనం చేశారు. ఇవాళ మనం కేసీఆర్ గారు ఈ 10 ఏళ్ల కాలంలో అన్ని కాలువలు సరిచేసి, అక్కడ మహబూబ్నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతున్నాయో వాటన్నిటిని పూర్తి చేసి, ఎడమ కాలువ పైన, ఎస్ఎల్బీసీ పైన, మూసీ పైన మన రైతులకు కావాల్సిన పద్ధతుల్లో అన్నీ కూడా పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఇవాళ భారతదేశంలోనే తెలంగాణను అన్నపూర్ణ చేసిండ్రు. ప్రత్యేకించి నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు అత్యధిక కింది స్థానంలో ఉన్న జిల్లా వ్యవసాయ ఉత్పత్తిలో. గత 5 సంవత్సరాలుగా వరుసగా భారతదేశంలో నెంబర్ 1 జిల్లా అయింది వ్యవసాయ ఉత్పత్తిలో, వరిధాన్యం ఉత్పత్తిలో. ఎడమ కాలువ పైన టేల్ ఎండ్ అనే పదం వినపడొద్దు అని చెప్పి కేసీఆర్ గారు దాన్ని నిషేధం చేసిండు. అసలు ఆ పదమే లేకుండా పోయింది. అంతకుముందు 60 సంవత్సరాలు హక్కులున్న అన్ని హక్కులుండి ఎడమ కాలువ మొదటి తూము రాజవరం మేజర్ ఏదైతుందో ఆ రాజవరం ఊరు ఒక్కరోజు కూడా నీళ్ళు చూడలే. రాజవరం కావచ్చు, సూర్యపల్లి కావచ్చు, ముదిమాణిక్యం కావచ్చు, జన్పడ్ మేజర్ కావచ్చు, వజీరాబాద్ మేజర్ కావచ్చు, ఎక్కడ కూడా ఇవాళ ప్రతి ఊరికి నీళ్ళు టచ్ చేసినాయి. ప్రతి ఊరిలో పంటలు పండినాయి. ఎస్ఎల్బీసీ కింద కూడా D27 కావచ్చు, D28 కావచ్చు, D29 కావచ్చు, ప్రతి చోట కూడా. మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలని సాగులోకి తీసుకొచ్చుకోగలిగినాం. ఇంకా మిగతా పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఇంకో 2 ఏళ్లలో మొత్తం మహబూబ్నగర్ జిల్లాను 20 లక్షలు, నల్గొండ జిల్లాలో 20 లక్షలు సాగులోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ దానికి తీవ్రమైన విఘాతం కలుగుతూ ఉంది. ఉదాహరణకు రైతులు ఒక పంటకు నీళ్ళు ఏదైనా అడ్వాన్స్ కావాలి, మేము నార్లు పోసుకుంటాము అంటే మన చేతిలో పెత్తనం ఉంటే వారం రోజులు నీళ్ళు ఇచ్చుకోగలుగుతున్నాం. ఈ మధ్యకాలంలో 2 సందర్భాల్లో కూడా రైతాంగం మాకు ఒక తడి నీళ్ళు వస్తే మేము పొలాలు బతికిపోతాం, మేము 2 లక్షల ఎకరాలు వేసుకున్నాం మాకున్న సోర్సెస్తోని, కానీ ఇప్పుడు అందటం లేదు, నీళ్ళు ఎండిపోయే పరిస్థితి వచ్చింది అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే మొత్తం రైతాంగాన్ని బతికించుకోగలిగినాం. ఈ రకమైన పరిస్థితి, ఈ రకమైన అవకాశం రేపు మన చేతుల్లో లేకుండా పోతుంది. ఇక్కడ రైతులు నారు పోసుకోవాలంటే, నీళ్ళు కావాలంటే ఢిల్లీకి పోవాలి. ఢిల్లీ పరిస్థితి ఏముంటుందో మనకు తెలుసు. రాష్ట్రం కొత్తగా ఏర్పడి పరిపాలన ప్రారంభించుకోవాల్సిన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారి యొక్క సంతకంతో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కేటాయించేది 9 నెలలు పట్టింది ఆయన సంతకం పెట్టడానికి. 9 నెలల దాకా సంతకం పెట్టలేదు, అయిపోయింది. ఇదే కృష్ణా జలాల పైన వారు ఒక సంతకం పెట్టి ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తే పనంతా ట్రిబ్యునల్ చేస్తుంది. ఆ ట్రిబ్యునల్కు సమయం పెట్టి, నిర్దిష్ట సమయం పెట్టి, ఒక 6 నెలల్లో మీరు జల వాటాలు తీర్చేసేసి మీరు తీర్పునివ్వండి అని మనకు చెప్తే ఎప్పుడు అయిపోయేది. ఎవరి వాటా నీళ్ళు వాళ్ళకు వస్తుండే, ఎవరి ప్రాజెక్టులు వాళ్ళు పూర్తి చేసుకొని వాళ్ళ నిమ్మలంగా ఉండేవాళ్ళం 2 రాష్ట్రాలు. కానీ 9 సంవత్సరాల పైన తీసుకున్నారు, 9.5 సంవత్సరాలు తీసుకున్నారు ట్రిబ్యునల్ వేయడానికి. వేయలే. వాస్తవానికి చట్టం ప్రకారం సంవత్సరం లోపే వెయ్యాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. సంవత్సరం లోపల వేయకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు అని చట్టంలో ఉంది. దాని ప్రకారమే కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకు పోయారు. మా జలవాట తేల్చడం లేదు, కేంద్ర నిర్లక్ష్యంగా ఉంది అని. ఆ పరిస్థితులలో కేంద్ర జలశాఖ మంత్రి సార్ను రిక్వెస్ట్ చేసి మీరు కేసు విత్డ్రా చేసుకోండి, మేము వెంటనే వేస్తాం, ట్రిబ్యునల్ వేస్తాం, లేకపోతే కోర్టు ఆర్డర్ ఇస్తే మా పరువు అవుతుంది అని చెప్పి మొత్తం ఆ మీటింగ్లో రిక్వెస్ట్ చేస్తే అది మినిట్స్లో రాయించి ఆ పద్ధతుల్లో విత్డ్రా చేసినాం. విత్డ్రా చేసి కూడా మళ్ళీ సంవత్సరం చూసినాం, మళ్ళీ వేయకపోతే మళ్ళీ కేసీఆర్ గారు వెళ్ళి భయపెట్టించి మళ్ళీ 2వ సారి మేము పోవాల్సి వస్తుంది, మీరు మాట తప్పుతున్నారు, సుప్రీంకోర్టుకు మాత్రం మేము పోతాం, తప్పదు, మాకు వేరే మార్గం లేదు, కోర్టు గడప దక్కకపోతే అంటే అప్పుడు మొన్న 3 నెలల కింద ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు. ఇప్పుడు మనం చేయాల్సింది, ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు రేపు ఈ సభ పెట్టబోయేది రాజకీయాల కొరకు, ఇప్పుడు ప్రభుత్వం ఏదో పోగొట్టిందని విమర్శ చేయడం కొరకు కాదు. ఈ సభ ద్వారా కేంద్రం పైన ఒత్తిడి పెట్టాలి. మీరు ట్రిబ్యునల్కి ఏదైతే ఇచ్చారో దానికి సమయం, నిర్దిష్ట సమయం పెట్టలేదు, ఏ సమయం లోపల గడువు పెట్టలేదు. మీరు నిర్దిష్టమైన గడువు పెట్టి 6 మాసాలు పెడతారా, 7 మాసాలు పెడతారా పెట్టి 6 నెలల లోపు ఇద్దరి మధ్యన వాటాదేందో తేల్చేయండి అని చెప్పాలి. ఆ రకమైన నిబంధన కమిటీకి ఇవ్వాలి, ఆ ట్రిబ్యునల్కి ఇవ్వాలి, చెప్పాలి అని చెప్పి మనం డిమాండ్ చేయాలి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల యొక్క బాధ్యత ఇది. ఎందుకంటే రాజకీయాలు ఓట్ల పంచాయతీ కాదు, ఇది మన బతుకు పంచాయతీ, మన జీవనం, మన సమస్య, ఇది మన చావు బతుకుల సమస్య, మన హక్కుల సమస్య. కాబట్టి మొత్తం అందరం కలిసి ఒత్తిడి పెట్టాల్సింది కేంద్రం పైన అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు,
కలిసి రావడం లేదు. పైగా వీళ్ళు పెట్టాల్సిన దాడి కేంద్రం మీద అయితే టీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు చేసేసి మొత్తానికి శాశ్వతంగా మన హక్కులు పోగొట్టే ప్రమాదాన్ని తీసుకొచ్చిండ్రు. కాబట్టి కేసీఆర్ గారు తప్పని పరిస్థితులలో వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా ఇవాళ బయటకు వచ్చి ప్రజలకు ఈ విషయాలన్నీ మాట్లాడాలి, చెప్పాలి, ప్రజల బలంతోనే దేనైనా సాధించాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ నల్గొండ జిల్లాలో మనం 13వ తారీఖున సభ ఏర్పాటు చేసుకున్నాం. ఇది కేవలం కృష్ణా జలాలలో మన హక్కుల పరిరక్షణ కొరకు మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్న సభ, పూర్తి రైతాంగ సభ ఇది. దీంట్లో రాజకీయాలు ఉండవు, ఓట్లు ఉండవు, ఇంకో సమస్య ఉండదు. అందరూ కలిసి రావాలి, అందరూ కలిసి కొట్టాడాలి, ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టాలి, తొందరగా తేల్చమని చెప్పి ఒకసారి వాటాలు తేలిన తర్వాత ఈ సమస్య ఉండదు. ఇక నీ వాటాలు తేలిన తర్వాత నీ ప్రాజెక్టులు నీ చేతిలో ఉంటాయి, నువ్వు ఎప్పుడప్పుడు చేసుకుంటావు, ఆ సమస్య రాదు. వాటాలు తేలినప్పుడే పంచాయతీ గొడవలు ఉంటాయి, ఇది నాదంటే నాది అని చెప్పి. ఇప్పుడు రైతులు కూడా ఎవరి భూమి వారికి హద్దులు ఉంటే ఏ పంచాయతీ లేదు, మాది అని అనుమానం ఉన్నప్పుడే పంచాయతీలు గొడవలు మొదలవుతాయి, రైతాంగానికి కూడా తెలుసు. ఇది కూడా మొట్టమొదటి మన హక్కులు మన వాటా తేల్చేస్తే ఆ కేఆర్ఎంపీ కావచ్చు, జిఆర్ఎంపీ కావచ్చు, ఇగో ఈ పద్ధతి ప్రకారం ఈ వాటాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఇన్ని టీఎంసీలు పోవాలి, తెలంగాణ ఇన్ని టీఎంసీలు పోవాలి, ఈ పద్ధతులు చేసేయండి, వాళ్ళు ఎవరు అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే సరిపోతే పంచాయతీ లేదు. ఇది నిర్ణయం కాకుండానే వాళ్ళకి ఇవ్వడం అంటే పూర్తిగా మనం హక్కులను వదులుకోవడం, మనం నాశనం అయిపోవడం. దక్షిణ తెలంగాణ ఎడారి కావడం ఖాయం, అందులో సందేహం లేదు. వీళ్ళు చేసిన పని వల్ల ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అందరినీ కలుపుకొని మన హక్కులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా రాజకీయపరమైన దాడి చేసి కేసీఆర్ నువ్వు ఢిల్లీ పో, నువ్వు కాళేశ్వరం, ఈ పిచ్చి మాటలు బంద్ చేసి ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తారు. ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు పనులు చేసేసి తప్పించుకుందాం అనుకుంటే సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది తెలంగాణ హక్కులకు భంగం కలిగించే విషయం, తెలంగాణ హక్కులకు గొడ్డలిపేట లాంటిది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ముందుకు వచ్చి మన హక్కులు కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అప్పటి వరకు కూడా కేసీఆర్ గారి ఉద్యమం ఆగదు తప్పకుండా. ఈ సభతోనే ముగింపు కాదు, సభతోనే మొదలవుతుంది. బ్రహ్మాండంగా రైతాంగంలో చైతన్యం తీసుకొస్తాం, తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఏ పరిస్థితులలో కూడా మన హక్కును నిలబెట్టుకోవడానికి కేసీఆర్ గారు చివరి క్షణం వరకు కూడా పోరాటం చేస్తారు. రైట్. నరసింహారెడ్డి గారు, అంటే ఇంత కీలకమైన విషయంలో, ఇంత కీలకమైన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూడాలంటే కేఆర్ఎంపీకి అప్పగించాలనే ప్రస్తావన ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా లేదు, హక్కులు మీకు ఇవ్వమని చెప్పి గట్టిగా మాట్లాడాల్సింది పోయి దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే చిత్తశుద్ధి లేకపోవడం అనుకోవాలా, ఇంకేం అనుకోవాలి, కుట్ర అనుకోవాలా? సభ గురించి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు పూర్తిగా వివరించినారు. ఇది ఇక 2-3 అంశాలు నేను ఈ వీక్షకులకు తెలియజేయాలి. అసలు చర్చ ఎక్కడ మొదలైంది? మీరు కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులను నాగార్జునతో సహా 15 కాంపోనెంట్లు మీరు అప్పచెప్తున్నారని 17వ తారీఖున జరిగిన మీటింగ్ మినిట్స్ బయటకు వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి. ఎవరు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు చేసింది కాదు, పేపర్లో వస్తే అప్పచెప్పుతున్నారని చెప్పేసి పేపర్లో వచ్చిన దాని మీద రియాక్ట్ అయినారు. మీరేమంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది? మేము అప్పచెప్పలేదు అంటుంది. ఓకే, కొద్దిసేపటికి మీ ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనుకుందాం. అప్పచెప్పకపోతే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే తెలంగాణ వాదులుగా అప్పచెప్పలేదు అని చెప్పి కేంద్రం తప్పుగా మినిట్స్ ప్రచురించిందని చెప్పి ఒక లేఖ, బహిరంగ లేఖ మీరు జలశక్తి మంత్రికి రాయండి, అదే లేఖ తెలంగాణ ప్రజలకు ఇవ్వండి. దేనికి భయపడుతున్నారు మీరు? నిజంగా మీరు అప్పచెప్పకపోతే మీకు భయం ఎందుకు? ముందుకు ఎందుకు రావట్లేరు మీ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు మీరు జవాబు చెప్పాలి. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టుగా కృష్ణానదిలో తెలంగాణ నీటి వాటా తేల్చారా లేదా? రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో తేలవలే. అసలు బేసిక్ ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్ తెలియక మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, రేవంత్ రెడ్డి గారు అంటే వారికి అనుభవం లేదు, తెలియదు. బోర్డ్స్ ఎట్లా ఉంటాయి, ట్రిబ్యునల్ తీర్పేంది, పంపకాలు ఏంది, బోర్డుల విధానాలు ఏంటి? ఎప్పుడైనా కానీ నీటి పంపకాలు జరిగిన తర్వాత బోర్డ్స్ ఏర్పాటు చేసి నోటిఫై చేసి ఆ నీటి పంపకాలు సరిగా జరుగుతున్నాయా లేదా, ఆ అలాట్మెంట్స్ ప్రకారం రాష్ట్రాలకు ఆ నీటి వాటా పోతుందా లేదా అని నిర్వహణ బాధ్యతలు చేసేవి మాత్రమే బోర్డులు. నీటి పంపకాలకు బోర్డులకు ఎలాంటి సంబంధం లేదు, బోర్డులు నీటి పంపకాలు చేయవు. కాబట్టి 299, 512 అనే దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ 299, 512 అనేది ఎక్కడి ఫిగర్? ఇది ఎవరు చేసిన ఫిగరు? అయ్యా రేవంత్ రెడ్డి గారు గమనించండి, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు,
ఫిగర్స్, ఫ్యాక్ట్స్, డేట్స్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది తెలంగాణ ప్రజలకు. మీరు చాలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. చట్టంలో క్లియర్గా 299, 512 అని రాసింది. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎవరు బిల్లు పెట్టింది ఎవరు? అసలు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, రాసింది కాంగ్రెస్ పార్టీ. బిల్లు పాస్ అయింది లోక్సభలో, రాష్ట్రం ఏర్పడ్డది. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దీని గురించి మనం మరింత క్లియర్గా మాట్లాడదాం. కానీ చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుందాం. స్టేడియో వెల్కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది. సో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్యాయం చేసే ప్రయత్నం చేసింది, కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఆ పాచికలేమీ పారనీయలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ యొక్క కుమ్మక్కు రాజకీయాలు చేస్తుంటే కేవలం రాజకీయ కుట్ర కారణంగానే నదీ జలాల వాటాను తేల్చకుండా దీన్ని అంతా ప్రొలాంగ్ చేస్తుంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏమంటారు? అంటే వాస్తవానికి అసలు ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ళ గురించి తెలంగాణ పోరాటం ఎందుకు జరిగింది అంటే, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ నీళ్లు తీసుకుపోతున్నారు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రానియట్లేదని నీళ్లు, నిధులు, నియామకాలలో నీళ్లు మెయిన్ దోపిడీ జరిగింది తెలంగాణ మీద. అప్పటికే 299, 512. అసలు నీటి పంపకాలు ఏ సూత్రాల ఆధారంగా జరుగుతాయో మొదలుగా మనం తెలుసుకోవాలి. అసలు ఒక నది ప్రవహిస్తుంటుంది, 4 రాష్ట్రాలు, 10 రాష్ట్రాలు, దేశంలో ప్రపంచంలో 150 దేశాలు కూడా 4-5 నదులు పంచుకుంటున్నాయి. భారతదేశంలో కూడా గంగా నదిని 5-6 రాష్ట్రాలు, 10 రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. ఏ సూత్రాల ఆధారంగా ఈ పంపకాలు జరుగుతాయనేది ప్రజలు తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజలు మనం ఇంతకుముందు చెప్పిన మూమెంట్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆ నీటి పరివాహక ప్రాంతం ప్రకారం ఆ వాటా, ఆ నదిలో ఉన్న ఆ వాటా ఆ రాష్ట్రానికి కానీ ఆ దేశానికి కానీ చెందాలి. మరి కృష్ణానది ఎక్కడో మహాబలేశ్వరంలో పుట్టి ఎక్కడో హంసల దీవిలో సముద్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత బంగాళాఖాతం, ఇన్ని రాష్ట్రాల నుంచి పోతుంది కృష్ణానది. పోతున్నప్పుడు దీనికి ఒక సూత్రం పెట్టారు. దాని ప్రకారం పోగా తక్కువ ప్రాంతం ప్రవహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఏమో 512 టీఎంసీలు, 67% కృష్ణానది తెలంగాణలో ప్రవహిస్తుంది. 800 టీఎంసీలు అంటే మొత్తం అసలు కృష్ణానదిలో 2060 టీఎంసీలు అనుకుంటే, ఆ బచావత్ అవార్డు 1976 ఇచ్చింది, 2060 అనుకుంటే మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 800, తర్వాత 75% డిపెండబిలిటీ పోయి 65 తీసుకుంటే ఒక 11 టీఎంసీలు, 12 టీఎంసీలు. మరి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా 512 బాయ్, తెలంగాణకి ఎట్లా 299, 300 వచ్చాయి? 67% నా తెలంగాణలో కృష్ణానది ప్రవహిస్తుంటే నాకు 570 టీఎంసీ రావాలి లెక్క ప్రకారం. నాకేమో 299 ఇచ్చి నువ్వేమో 512 తీసుకోవాలి. దీని మీదనే కదా కొట్లాటంతా. నీళ్లు రావట్లేదు, మా ప్రాజెక్టులో నీళ్లు రావట్లేదు. 90 కిలోమీటర్ల మహబూబ్నగర్ రెడార్గా మారింది. 150 కిలోమీటర్లు ఉన్న నాగార్జునసాగర్ పక్కన ఉన్న మొత్తం నల్గొండ జిల్లా మొత్తం ఫ్లోరైడ్ బాధితున్న లక్షల మంది నడుములు లొంగిపోయినాయి. ఎక్కడ నీళ్లు లేవు. కృష్ణమ్మ నీళ్లు రావాలి మా బిల్లులకనే కదా మనం పాటలు పాడి. దీనికి సంబంధించి టైం బౌండ్ గా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ప్రొలాంగ్ చేస్తూ వచ్చింది. ఇది జరిగింది కృష్ణానదిలో. నీటి సూత్రాల ప్రకారం జరగాలి ప్రవాహిక ప్రాంతం. రెండవ సూత్రం ఉంది అంతర్జాతీయ నీటి సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే, ఆ నది ఏ బేసిన్లో ఉంటుందో, బేసిన్లు డిసైడ్ చేసిండు దేశం మొత్తం మీద ప్రపంచంలో. ఈ నది యొక్క దాన్ని బేసిన్, ఆ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం ఎంతవరకు ఈ నది బేసిన్లో ఉన్న ఏ నది అయినా కానీ తన బేసిన్లో ఉన్న నీటిని ఫస్ట్ ఆ బేసిన్ అవసరాలు తీర్చాలి. తరువాత ఎక్కువగా ఉంటే ఈ బేసిన్లో ఉన్న రాష్ట్రము, దేశము ఒప్పుకుంటే ఇతర రాష్ట్రాలు కూడా పంపించుకోవచ్చు మానవతా దృక్పథంలో. కృష్ణానది, కృష్ణా బేసిన్లో ఉన్న మహబూబ్నగర్, తెలంగాణ, నల్గొండ ఇదంతా కూడా ఉన్నాయి. దీన్ని వదిలిపెట్టి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హంద్రినీవా, గాలేరి నగరి ఎట్లా తీసుకుపోయారండి మీరు? ఈ రాయలసీమ మొత్తం ప్రాంతం ఈ ప్రాజెక్టులంతా కూడా పెన్నా బేసిన్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన దోపిడీ, నీటి దోపిడీ వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు కొట్లాడింది. కేసీఆర్ గారు కొట్లాడింది, ఆ రోజు జయశంకర్ గారు కొట్లాడింది, జనార్దన్ రావు గారు కొట్లాడింది. దేనికోసం? అంతా కూడా తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యం కొట్లాడింది. అయ్యా నా కృష్ణా బేసిన్లో నా భూమి ఎండిపోతుంది, నువ్వు పెన్నా బేసిన్లో ఉన్న నీళ్ళ బేసిన్లోకి నా కృష్ణానది నీళ్ళు తరలిస్తున్నావు అని చెప్పి చేసినారు. శ్రీశైలం ప్రాజెక్టు మూడో అంశం. కాబట్టి బేసిన్ దాటిచ్చిన నీళ్లు అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. మూడో అంశం శ్రీశైలం ప్రాజెక్టు యాక్చువల్గా పవర్ ప్రాజెక్ట్. అది ఓన్లీ విద్యుత్ అవసరాల కోసం నిర్మించిన ప్రాజెక్టు మాత్రమే. దాంట్లో 1 ఎకరం ఇరిగేషన్ కూడా
అవకాశం లేదు. అది శ్రీశైలం డిపిఆర్లోనే ఉంది, రీటైల్ ప్రాజెక్ట్ డిపోలోనే ఉంది, అది క్లియర్గా ఉంది. దాంట్లో తీసుకొచ్చి పోతిరెడ్డిపాడని చెప్పి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తీసుకుపోయి 15 టీఎంసీలను తెలుగుగా నా కళామతల్లి రుణం తీర్చుకుంటే నేనని చెన్నై నీటి అవసరాల కోసం 15, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కి 19, 35 టీఎంసీలు మీరు అక్కడి నుంచి తీసుకుపోయారు. అక్కడ పొక్కదొవ్వీరు యాక్చువల్గా. శ్రీశైలం అట్లా కాదండి నేను కొట్లాడితే ఎవరు ఇన్నే నాదులు లేడు, అయిపోయింది. దాని నుంచి పొక్కదొవ్వేసారు. నాగార్జున సాగర్కు సపరేట్ క్యాచ్మెంట్ ఏరియా లేదు స్వేచ్ఛ. ఇది శ్రీశైలంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఆ నీళ్లను 275, 250 టీఎంసీలు కిందికి నడవాలి. నాగార్జున సాగర్కి వస్తేనే నాగార్జున సాగర్ నీళ్ళు కిందికి వదలాలి. ఇది ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసి రాయాల. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేసి ఉండొచ్చు, ఒక మంచి ఉద్దేశంతో చేసారు. పాపం ఆంధ్ర వాళ్ళు ఎప్పుడైతే ఇళ్ళ జొరబడి చేసిండ్రో ఇట్లా 512, 299 మీరు నీళ్ళని మొత్తం వాడుకొని దీని మీద కొట్లాడినాక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూలై 14వ తారీఖు నాడే కేసీఆర్ పోయి లెటర్ ఇచ్చింది ప్రధానమంత్రి గారికి. అయ్యా నీటి పంపకాలు జరగలేదు, మాకు అన్యాయం జరిగింది, మీరు కొత్త ట్రిబ్యునల్ వేస్తారా? ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినాయి. ఎప్పుడైనా కానీ బీజేపీ చేసిన 3 రాష్ట్రాలప్పుడు కానీ ఇంతకుముందు మరి ఇండియాలో యాక్చువల్గా 14-15 రాష్ట్రాలు ఉండే 47లో, మరి వాళ్ళు 28-29 రాష్ట్రాలు అయినాయి. మరి ఈ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడల్లా కొత్త ట్రిబ్యునల్ వేసినారు, నీళ్లు పంచినారు. అదేవిధంగా మాకు కూడా ఒక కొత్త ట్రిబ్యునల్ వేయండి, 3 రాష్ట్రాలు కాకుండా 4 రాష్ట్రాలకు పంచాలని కేసీఆర్ గారు జూలై 14వ తారీఖు 2014లో పెట్టినారు, 15లో పెట్టినారు. ఇది చేస్తే ఏం లేదు, ఉలుకులేదు, పలుకులేదు. మరి ఎంతకని వెయిట్ చేస్తాం మనం? కాబట్టి మరి నీళ్ళు అసలే తీసుకోకుండా ఎట్లా అని చెప్పి జలశక్తి ఆమె ఎవరు ఉమాభారతి గారు జలశక్తి మంత్రిగా ఉన్నప్పుడు ఈ టెంపరీ అరేంజ్మెంట్ కింద ఆల్రెడీ కొంత ఉంది కదా, 1 సంవత్సరం పాటు మాకు టైం వేయండి, మా ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చింది కదా, ఇమ్మీడియట్గా అంటే మేము కూడా చేయలేం కదా, అది ఏందో మరి ఆ విషయాలు మాకు కూడా తెలియదు కాబట్టి 1 ఇయర్ టైం అడిగారు. 2015-16 వాటర్ ఇయర్ కోసము 299, 512 టెంపరీ తాత్కాలిక ఒప్పందం ప్రకారం అది ఇచ్చినాం. దాంట్లో క్లియర్గా ఒక లాస్ట్ పేర రాసినారు, ఇరు పార్టీలు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ దీని అవార్డుగా భావించవద్దు, అలొకేషన్గా తీసుకోవద్దు, ఈ పేపర్ని ఈ మినిట్స్ని తీసుకుపోయి వేరే కోర్టులలో కానీ ట్రిబ్యునల్లో కానీ ఏ ఫోరం ముందు కూడా పెట్టడానికి వీలు లేదు అని స్పష్టంగా రాసింది దాంట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడుతూ 299 కేసీఆర్ ఎక్కడ ఒప్పుకున్నారు? స్టిల్ తెలంగాణకి నీళ్ల విషయంలో జరుగుతున్న మరిన్ని కుట్రల గురించి డీటెయిల్గా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, అంటే మెయిన్గా ఈ బోర్డుల ఏర్పాటు అనే విషయంలో కూడా కుట్ర ఉన్నది అన్న అనుమానం ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ వివాదం చాలా ఉంది. మరి అక్కడ బోర్డుల ఏర్పాటు ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు తెలంగాణ మీద ఈ స్థాయిలో కుట్ర జరుగుతుంది? అంటే వాస్తవానికి ఏంటంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి, 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒక బ్యాచ్ సుష్మా స్వరాజ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళంతా కూడా తెలంగాణ మద్దతు తెలియజేసినారు మన బిల్లులో కూడా. అప్పటికి మోడీ గారు లేరు కాబట్టి మనం బతికిపోయినాం. కానీ ఆయనే కనుక ఈ పార్లమెంటరీ బోర్డులను అక్కడ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ బిల్లు ఆపేవాడు, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉనికిని, తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తి ప్రధానమంత్రి గారు. తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిరని రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు, అప్రజాస్వామికంగా బిల్లు పాస్ అయిందని. ఇవన్నిటిని చూసి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ మోడీ గారు ఇద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారనే అనుమానం మనకు కలుగుతుంది. ఈ బోర్డులు అన్నారు కదా మీరు, బోర్డులు ఎప్పుడు నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే 2021 చివరిలో చేసినారు. చేసినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. మేమందరం కూడా డిస్కస్ చేసినాం టీవీలలో. మీరు బోర్డులో ఎట్లా నోటిఫై చేశారు? నీటి పంపకాలు జరగకుండా బోర్డులో నోటిఫై చేయటమే తప్పని ఖండించడం అయ్యాలనే. ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు 2021 టీఆర్ఎస్ ప్రభుత్వం ఖండించింది, 21-22 బోర్డు నోటిఫై చేయకూడదు, అశాస్త్రీయమైందని చెప్పి సుప్రీంకోర్టు కూడా పోయినాం నోటిఫై చేయటం మీద. ఈ బోర్డులు ఎంత ఘోరం అంటే అండి స్వేచ్ఛ గారు, ఇప్పుడు 200 కోట్లు మనము, 200 కోట్లు ఆంధ్రప్రదేశ్, ఈ 400 కోట్లు ఆ బోర్డు వాళ్ళకి ఇవ్వాలి. మనం సిబ్బందిని అంతా మనం ఇవ్వాలి, వాళ్ళ జీతాలు మనమే ఇవ్వాలి, మెయింటెనెన్స్ మనమే పెట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇది ఎంత విచిత్రం అసలు ఏంటి దీంట్లో అర్థమైంది నాకు అర్థం కాలే. అసలు కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషి ఏంటి రాష్ట్రాల ప్రాజెక్టుల మీద? అది బేసిక్ ప్రశ్న అడుగుతున్నా నేను. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి రాష్ట్రాల ప్రాజెక్టులు పోవాలి? ఇంతకుముందు నడుస్తలేవా? దేశంలో ఇప్పుడు నడవట్లేవా? ఎక్కడ లేని ఆంక్షలు తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎందుకు? ఎక్కడ లేని ఆంక్షలు, ఎక్కడ లేని సిఆర్పిఎఫ్ తెలంగాణ నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఎందుకు ఉంటుంది?
ఇది ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆలోచించాల్సిన అంశం ఇది. కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ అప్పచెప్పిండు. ఒకవేళ నువ్వు అన్నట్టే అనుకుందాం కొద్దిసేపటికి, కొట్లాడు మరి. ఇప్పుడు నీ దమ్మెంత బయట పెట్టి కొట్లాడు. చర్యలు ఏమున్నాయి ఇప్పుడు? అప్పచెప్పని చెప్పేసి ఇప్పుడు చేతులు ముడుచుకొని సంతకాలు పెట్టి పంపిస్తావా? దాంట్లోనే ఉంది నీ దొంగ బుద్ధి అంతా. దాంట్లోనే దొంగ బుద్ధి కనిపిస్తుంది. కేసీఆర్ అప్పచెప్పలేదని దాంట్లోనే అర్థమవుతుంది. అప్పచెప్పుంటే మరి ఇదంతా ఎందుకు? ఇప్పుడు నీ రాద్ధాంతం అంతా దేనికి? బిల్లు ఎవరు పాస్ చేసిండ్రు ప్రజలు తెలియదా? 299 512 ఎవరు పెట్టిండ్రు ప్రజలకు తెలియదా? ఈ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ అప్పగించలేదు అన్న విషయం తెలియదా? KRNBకి ప్రాజెక్ట్ లైన్ అప్పగించలేదు. ఎంత కొట్లాడిండో తెలుసు. నోటిఫైనే వ్యతిరేకించినాం మేము. బోర్డు నోటిఫై చేస్తేనే వ్యతిరేకించినాం GRNBని, మన KRNBని 21లో. మీ పార్టీ వాళ్ళు వ్యతిరేకించలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీ రాహుల్ గాంధీ మాట్లాడలేదు, మీ సభ్యులు పార్లమెంట్ సభ్యులు మాట్లాడలేదు. పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు, BRS పార్లమెంట్ సభ్యులు మాట్లాడినరు, కేసీఆర్ గారు మాట్లాడినరు, ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు, మేము మాట్లాడినాం. నోటిఫైనే మీరు అసలు వ్యతిరేకించలే. వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ బోర్డులకు అప్పచెప్పిన వాళ్ళు మీకు ఎందుకు ఉంటుంది? మీకు అంటే బేసిక్గా మినిమం పాలిటిక్స్ ఎవరు కొంచెం ఫాలో చేసే వాళ్ళైనా సరే దేశంలో రాజకీయ చరిత్ర చూస్తే కాంగ్రెస్ బీజేపీ ఎట్లా ఉంటాయి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం తెలంగాణ విషయానికి వస్తే మాత్రం పరిస్థితి విచిత్రంగా కనిపిస్తుంది, భిన్నంగా కనిపిస్తుంది. నిధుల విషయంలో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీతో కుమ్మక్కైంది అనే ఒక మాట కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీ చేసినంత ద్రోహం తెలంగాణకు ఏ పార్టీ చేయలేదండి. 53 నుంచి తీసుకొచ్చి ఇళ్ళ కలిపి మొత్తం దోసుకున్నారు హైదరాబాద్ అంతా. 69లో ఉద్యమిస్తున్న విద్యార్థులను చెప్పినారు 300 మందిని. తెలంగాణ మీద ప్రేమ ఉంది, సోనియా గాంధీ దయ వల్ల వచ్చిందని మీరు బడ్జెట్ సమావేశం మరి గవర్నర్ ప్రసంగంలో పెట్టించినారు. ఏమన్నా మాట్లాడితే ఎట్లుండాలండి? సోనియా గాంధీ దయ వల్ల ఉంటే 69లో 300 మంది ఎందుకు చచ్చిపోతారు? కాంగ్రెస్కి ఇవ్వాలనే ఉంటే. తర్వాత 2001 నుంచి ఉద్యమం చేసిన తర్వాత 2009 డిసెంబర్ 9 నాడు రాష్ట్ర ప్రక్రియ మొదలు పెడుతున్న చిదంబరం గారు ప్రకటించారు. మళ్ళీ 2009 డిసెంబర్ 23 నాడు మీ పార్టీ వెనుకకు తీసుకుంది. అప్పుడే కదా ఆత్మహత్యలని విద్యార్థులందరూ కళలు చెదిరిపోయి వాళ్ళు భయపడి పాపం ఆత్మహత్యలు చేసుకున్నది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు కొన్ని నిజాలు మాట్లాడతారండి, మనం ఎందుకు అనుకోవాలి. ఎందుకంటే ఒక మాట చెప్పిండు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు, సోనియా గాంధీ దేవత కాదు బలిదేవత అన్నాడు. వాస్తవం అది. నువ్వు చెప్పిన మాటే మీకు చెప్తున్నావు. ఇవాళ మీరు చెప్పింది వాస్తవం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక అబద్ధాలు ఆడుతున్నారు. కానీ టీడీపీలో ఉన్నప్పుడు మీరు చెప్పింది బలిదేవత అన్నావు. 1200 మంది బలి తీసుకుంది ఇవాళ మీ పార్టీ అధ్యక్షురాలే. ఆమె దయతో తెలంగాణ వచ్చిందంటే రాజకీయ అనివార్యతగా మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కానీ దయతో ఇచ్చేది కాదు. రాష్ట్రం ఏర్పాటు దయతో జరిగేది కాదు. ఇన్ని 100 మంది చనిపోయారు. త్యాగాద పునాదుల మీద కేసీఆర్ గారు కొట్లాట, ఇంతమంది తెలంగాణ వాదులు సకాజనుల సమ్మె రోడ్ల మీదకి వచ్చి చేసిన ఫలితం తెలంగాణ. ఇంత ద్రోహం చేసిన పార్టీ ఇవాళ వచ్చేవరకే అసలు ఒక కుట్ర ఏంటంటే నాకు అనుమానం, బీజేపీ కాంగ్రెస్ అంతా కలిసి అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదేమో అన్నట్టుగా వాతావరణాన్ని కల్పించడానికి మన శ్వేతపత్రంలో కూడా వాళ్ళు అదే పెట్టినారు. ఉమ్మడి రాష్ట్రాల్లోనే బాగా ఫండ్స్ వచ్చినాయి తెలంగాణకు, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏ అభివృద్ధి జరగలేదన్న విధంగా కొంత ఆలోచన అటువైపు తీసుకుపోతున్నారేమో అనుమానం నాకు కలుగుతుంది. ఇక బోర్డులు వద్దరో నాయనంటే బోర్డులు ఉండాలి, వెనక అప్పగించాలని అప్పగించారు. ఇప్పటికైనా దయచేసి నా విజ్ఞప్తి ప్రభుత్వానికి, దయచేసి వెనక తీసుకోండి. ఏమి కాదు, కొట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, బీజేపీ వాళ్ళు ఆల్రెడీ అధికారంలో, వాళ్ళతో కూడా కలిసి ఒక అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళండి. పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు ఖండించండి. మినిట్స్ తప్పుగా పడితే ఢిల్లీ వెళ్తాం, కొట్లాడదాం, మన నీటి వాటాను మనం దక్కించుకుందాం. దాంట్లో పార్టీల సమస్య ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అవుతుంది, బీఆర్ఎస్ అవుతుంది, బీజేపీ అవుతుంది. మనకు నీళ్లు రావాలి, కృష్ణాలో మన వాటా న్యాయపరంగా మనకు రావాలి. ఒకవేళ బోర్డులకు అప్పచెప్తే జరిగే నష్టం ఏంది ఇంత? ఇది కూడా రైతాంగం తెలుసుకోవాలి. దయచేసి తెలంగాణ ప్రజాస్వామిక తెలవాలి. కొంతమంది సూడో మేధావులు ఇప్పుడు వాళ్ళ నోళ్ళు ఇప్పుతలేరు, ప్రొఫెసర్లు అంటారు, తెలంగాణ రక్తం అంతా మాలో ప్రవహిస్తున్నారు. ఏది ఈ ధిక్కార స్వరాలు, గొంతులు ఎడిపోయినాయి. ఆయన తెలంగాణ రాష్ట్రం ఉద్యమ పునాదుల మీద, త్యాగాల పునాదుల మీద ఏర్పడేది తెలంగాణ రాష్ట్రం. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ స్వభావం అనే దాన్ని పూర్తిగా కనుమరుగయ్యేలా చేయాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఉద్యమం చేయక తప్పని పరిస్థితి కూడా తీసుకొచ్చింది. 100% కరెక్ట్ మీరు అనేది స్వేచ్ఛ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, మేధావులారా మేల్కోనండి, ఇప్పుడు ప్రొఫెసర్లారా మేల్కోనండి, పదవుల కోసం పెదవులు మూయకండి, ఇప్పుడు ఎమ్మెల్సీల కోసమో మంత్రి పదవి కోసమో మూయకండి, దయచేసి బయటికి రండి. ధిక్కార స్వరాలు ఎడిపోయినాయి.
తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతుల వైపు తెలంగాణ ఇవాళ కృష్ణా బోర్డుకు అప్పచెప్తే కేఆర్ఎన్పీకి అప్పచెప్తే బీలుగా మారబోతుంది దక్షిణ తెలంగాణ అంతా మహబూబ్నగర్ రంగారెడ్డి నల్లగొండ మొత్తం కూడా మళ్ళీ ఫ్లోరైడ్ రాబోతుంది ఫ్లోరిన్ భూతం వస్తుంది ఎందుకు మాట్లాడారు మీరు ఇవాళ తెలంగాణ ప్రజల వైపు అంటే మీకు ఇంతకుముందు మీరు మాట్లాడిందంతా ఒక పార్టీని అధికారంలో తేవడం కోసము ఒక రాజకీయ కోసం మాట్లాడిందే కానీ నిజంగా తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ లేదు అనడానికి ఇలా తార్కాణం. మరొక విషయం కూడా ఎలక్షన్స్ ముందు కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్తూ వచ్చిండ్రు, మన వాళ్ళు ఉంటేనే మన ప్రాంతానికి ప్రయోజనం జరుగుతుంది, మన దగ్గర అధికారం ఉంటేనే అందుబాటులో ఉండే వాళ్ళు ఉంటేనే జరుగుతుంది, లేకపోతే మనం చాలా తీవ్రంగా నష్టపోతాం, మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా చెప్పిండ్రు క్లియర్. అవునండి, వాస్తవానికి కూడా ఇవాళ ఏం జరుగుతుందండి ఇక్కడ ఆ రోజు 2014లో ఎన్డీఏకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు ఇక్కడ తీసుకునే అవకాశం లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చెప్తుంది, వాళ్ళకి ఏం తెలుసు అని వాళ్ళు పట్టించుకోరు. చలో పెట్టిన అప్పగించండి బోర్డులకు అంటారు. ఎవరు నష్టపోయేది? తెలంగాణ ప్రజలు ఒక్కసారి అప్పగించిన తర్వాత ఇవాళ సిఆర్పిఎఫ్ చేతులు ఉందే నువ్వు బయట తీయలేకపోతేవి. అయాలు వచ్చిండు అన్నారు, మరి ఇవాళ ఈ 2 నెలల నుంచి ఏం చేస్తున్నట్టు మీరు? నాగార్జున సార్ ఎందుకు మీరు తీసుకోలేదు మీ చేతిలోకి? మన దాంట్లో ఎందుకు లేదు? ఇప్పుడు అక్కడ ఎస్సీ పోవాలన్నా, డిఈ పోవాలన్నా, ఈఈ పోవాలన్నా, గేటు తెరవాలన్నా, ముయ్యాలన్నా సిఆర్పిఎఫ్ పర్మిషన్ తీసుకొని లోపలికి పోవాలి. ఈ బోర్డులు వచ్చే తిరిగిపోతే ఎంత అన్యాయం అంటే, నీటి విడుదల కారు ప్రకారం అదును ప్రకారం విడుదల చేయలేము. ఈయన కేంద్రానికి లెటర్ రాయాలి, ఆయన అనుమతిస్తేనే ఇక్కడ గేట్లు తెరవాలి, తిప్పాలి. వాడు ఇరువాడు, వానికి అవసరం లేదు, వానికి అన్ని సీరియస్నెస్ తెలియదు, రైతులకు అదును తెలియదు, వాళ్ళు ఇత్తనాలు వేయాలంటే తెలియదు, ఎవరు ఎండిపోతుందంటే వాళ్ళకేం తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. వాళ్ళు సీరియస్ తీసుకోరు. 29 రాష్ట్రాలు ఇది ఒకటి అనుకుంటారు. కాబట్టి నీటి విడుదల ప్రాబ్లం చాలా సమస్యలతో కూడుకునే. విడుదల కాకపోతే ఎక్కడే తగ్గుతుంది, ఉత్పత్తి తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, పల్లెలు దెబ్బతింటాయి, రాష్ట్ర ఆదాయం దెబ్బతింటుంది. ఇన్ని రిప్రికేషన్స్ దీంట్లో ఉన్నాయి మనకు. నెక్స్ట్ విద్యుత్ అవసరాలు. ప్రాజెక్టు మన చేతులు ఉంది కాబట్టి ఇంతకుముందు శ్రీశైలం మనం విద్యుత్ ఉత్పత్తి చేసినాం. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వాళ్ళకి పోతుంది. శ్రీశైలం 834 ఉంటే మనము విద్యుత్ ఉత్పత్తి చేసినాం. 834 ఫీట్ మీద కూడా చేసినాం. ఇప్పుడు కొత్తగా రాసిన దాంట్లో బోర్డులకు అప్పచెప్పే దాంట్లో 854 అని ఉంది. 854 అడుగులు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే విద్యుత్ ఉత్పత్తి జరగదు. నాగార్జున సార్కు నీళ్లు రావి ఆటోమేటిక్గా. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీశైలం నుంచే రావాలి. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి చాలా లింకప్ అయి ఉన్నాయి. మరింత డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుందాం. ఒక బ్యాచ్ సుష్మా స్వరాజ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళంతా కూడా తెలంగాణ మద్దతు తెలియజేసినారు మన బిల్లులో కూడా. అప్పటికి మోడీ గారు లేరు కాబట్టి మనం బతికిపోయినాం. కానీ ఆయనే కనుక ఈ పార్లమెంటరీ బోర్డులను అక్కడ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ బిల్లు ఆపేవాడు. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉనికిని, తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తి ప్రధానమంత్రి గారు. తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిరని రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు. అప్రజాస్వామికంగా బిల్లు పాస్ అయిందని. ఇవన్నిటిని చూస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ మోడీ గారు ఇద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారనే అనుమానం మనకు కలుగుతుంది. ఈ బోర్డులు అన్నారు కదా మీరు, బోర్డులు ఎప్పుడు నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే 2021 చివరిలో చేసినారు. చేసినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. మేమందరం కూడా డిస్కస్ చేసినాం టీవీలలో. మీరు బోర్డులో ఎట్లా నోటిఫై చేశారు? నీటి పంపకాలు జరగకుండా బోర్డులో నోటిఫై చేయటమే తప్పని ఖండించడం అయ్యాలనే. ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు 2021 టీఆర్ఎస్ ప్రభుత్వం ఖండించింది. 21-22 బోర్డు నోటిఫై చేయకూడదు, అశాస్త్రీయమైందని చెప్పి సుప్రీంకోర్టు కూడా పోయినాం నోటిఫై చేయటం మీద. ఈ బోర్డులు ఎంత ఘోరం అంటే అండి స్వేచ్ఛ గారు, ఇప్పుడు 200 కోట్లు మనము, 200 కోట్లు ఆంధ్రప్రదేశ్, ఈ 400 కోట్లు ఆ బోర్డు వాళ్ళకి ఇవ్వాలి. మనం సిబ్బందిని అంతా మనం ఇవ్వాలి, వాళ్ళ జీతాలు మనమే ఇవ్వాలి, మెయింటెనెన్స్ మనమే పెట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇది ఎంత విచిత్రం అసలు. ఏంటి దీంట్లో అర్థమైంది? నాకు అర్థం కాలే. అసలు కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషి ఏంటి రాష్ట్రాల ప్రాజెక్టుల మీద? అది బేసిక్ ప్రశ్న అడుగుతున్నా నేను. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి రాష్ట్రాల ప్రాజెక్టులు పోవాలి? ఇంతకుముందు నడుస్తలేవా? దేశంలో ఇప్పుడు నడవట్లేవా? ఎక్కడే లేని ఆంక్షలు తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎందుకు? ఎక్కడ లేని ఆంక్షలు, ఎక్కడ లేని సిఆర్పిఎఫ్ తెలంగాణ నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఎందుకు ఉంటుంది? ఇది ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆలోచించాల్సిన అంశం ఇది. కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ అప్పచెప్పిండు. ఒకవేళ నువ్వు అన్నట్టే అనుకుందాం కొద్దిసేపటికి. కొట్లాడు మరి. ఇప్పుడు నీ దమ్మెంద బయట పెట్టి కొట్లాడు. చర్యలు ఏమున్నాయి? ఇప్పుడు అప్పచెప్పని చెప్పేసి ఇప్పుడు చేతులు ముడుచుకొని సంతకాలు పెట్టి పంపిస్తావా? దాంట్లోనే ఉంది నీ దొంగ బుద్ధి అంతా. దాంట్లోనే దొంగ బుద్ధి కనిపిస్తుంది. కేసీఆర్ అప్పచెప్పలేదని దాంట్లోనే అర్థమవుతుంది. అప్పచెప్పండి మరి. ఇదంతా ఎందుకు? ఇప్పుడు నీ రాద్ధాంతం అంతా దేనికి? బిల్లు ఎవరు పాస్ చేసిండ్రు ప్రజలు తెలియదా?
299, 512 ఎవరు పెట్టినారు? ప్రజలకు తెలియదా? ఈ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ అప్పగించలేదు అన్న విషయం తెలియదా? KRNBకి ప్రాజెక్ట్ లైన్ అప్పగించలేదు, ఎంత కొట్లాడిండో తెలుసు. నోటిఫైనే వ్యతిరేకించినాం మేము, బోర్డు నోటిఫై చేస్తేనే వ్యతిరేకించినాం GRNBని, మన KRNBని 21లో. మీ పార్టీ వాళ్ళు వ్యతిరేకించలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీ రాహుల్ గాంధీ మాట్లాడలేదు, మీ సభ్యులు పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు పార్లమెంట్లో. మా పార్లమెంటు సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మాట్లాడినరు, కేసీఆర్ గారు మాట్లాడినరు, ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు, మేము మాట్లాడినాం. నోటిఫైనే మీరు అసలు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ బోర్డులకు అప్పచెప్పిన వాళ్ళు మీకు ఎందుకు ఎందుకు ఉంటుంది? మీకు అంటే బేసిక్గా మినిమం పాలిటిక్స్ ఎవరు కొంచెం ఫాలో చేసే వాళ్ళైనా సరే దేశంలో రాజకీయ చరిత్ర చూస్తే కాంగ్రెస్ బీజేపీ ఎట్లా ఉంటాయి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం తెలంగాణ విషయానికి వస్తే మాత్రం పరిస్థితి విచిత్రంగా కనిపిస్తుంది, భిన్నంగా కనిపిస్తుంది. నిధుల విషయంలో కుమ్మక్కయి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీతో కుమ్మక్కైంది అనే ఒక మాట కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీ చేసినంత ద్రోహం తెలంగాణకు ఏ పార్టీ చేయలేదండి. 53 నుంచి తీసుకొచ్చి ఇళ్ళ కలిపి మొత్తం దోసుకున్నారు హైదరాబాద్ అంతా. 69లో ఉద్యమిస్తున్న విద్యార్థులను చెప్పినారు 300 మందిని. తెలంగాణ మీద ప్రేమ ఉంది, సోనియా గాంధీ దయ వల్ల వచ్చిందని మీరు బడ్జెట్ సమావేశం మరి గవర్నర్ ప్రసంగంలో పెట్టించినారు. ఏమన్నా మాట్లాడితే ఎట్లుండాలండి? సోనియా గాంధీ దయ వల్ల ఉంటే 69లో 300 మంది ఎందుకు చచ్చిపోతారు? కాంగ్రెస్కి ఇవ్వాలనే ఉంటే. తర్వాత 2001 నుంచి ఉద్యమం చేసిన తర్వాత 2009 డిసెంబర్ 9 నాడు రాష్ట్ర ప్రక్రియ మొదలు పెడుతున్న చిదంబరం గారు ప్రకటించారు. మళ్ళీ 2009 డిసెంబర్ 23 నాడు మీ పార్టీ వెనుకకు తీసుకుంది. అప్పుడే కదా ఆత్మహత్యలని విద్యార్థులందరూ కళలు చెదిరిపోయి వాళ్ళు భయపడి పాపం ఆత్మహత్యలు చేసుకున్నది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు కొన్ని నిజాలు మాట్లాడతారండి, మనం ఎందుకు అనుకోవాలి. ఎందుకంటే ఒక మాట చెప్పిండు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు, సోనియా గాంధీ దేవత కాదు బలిదేవత అన్నాడు. వాస్తవం అది. నువ్వు చెప్పిన మాటే మీకు చెప్తున్నావు ఇవాళ. మీరు చెప్పింది వాస్తవం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక అబద్ధాలు ఆడుతున్నారు, కానీ టీడీపీలో ఉన్నప్పుడు మీరు చెప్పింది బలిదేవత అన్నావు. 1200 మంది బలి తీసుకుంది ఇవాళ మీ పార్టీ అధ్యక్షురాలే. ఆమె దయతో తెలంగాణ వచ్చిందంటే రాజకీయ అనివార్యతగా మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కానీ దయతో ఇచ్చేది కాదు. రాష్ట్రం ఏర్పాటు దయతో జరిగేది కాదు. ఇన్ని 100 మంది చనిపోయారు. త్యాగాద పునాదుల మీద కేసీఆర్ గారు కొట్లాట, ఇంతమంది తెలంగాణ వాదులు సకాజనుల సమ్మె రోడ్ల మీదకి వచ్చి చేసిన ఫలితం తెలంగాణ. ఇంత ద్రోహం చేసిన పార్టీ ఇవాళ వచ్చేవరకే అసలు ఒక కుట్ర ఏంటంటే నాకు అనుమానం, బీజేపీ కాంగ్రెస్ అంతా కలిసి అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదేమో అన్నట్టుగా వాతావరణాన్ని కల్పించడానికి మన శ్వేతపత్రంలో కూడా వాళ్ళు అదే పెట్టినారు. ఉమ్మడి రాష్ట్రాల్లోనే బాగా ఫండ్స్ వచ్చినాయి తెలంగాణకు, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏ అభివృద్ధి జరగలేదన్న విధంగా కొంత ఆలోచన అటువైపు తీసుకుపోతున్నారేమో అనుమానం నాకు కలుగుతుంది. ఇక బోర్డులు వద్దరో నాయనంటే బోర్డులు ఉండాలి, వెనక అప్పగించాలని అప్పగించారు. ఇప్పటికైనా దయచేసి నా విజ్ఞప్తి ప్రభుత్వానికి, దయచేసి వెనక తీసుకోండి. ఏమి కాదు, కొట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, బీజేపీ వాళ్ళు ఆల్రెడీ అధికారంలో, వాళ్ళతో కూడా కలిసి ఒక అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళండి. పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు ఖండించండి. మినిట్స్ తప్పుగా పడితే ఢిల్లీ వెళ్తాం, కొట్లాడదాం, మన నీటి వాటాను మనం దక్కించుకుందాం. దాంట్లో పార్టీల సమస్య ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అవుతుంది, బీఆర్ఎస్ అవుతుంది, బీజేపీ అవుతుంది. మనకు నీళ్లు రావాలి, కృష్ణాలో మన వాటా న్యాయపరంగా మనకు రావాలి. ఒకవేళ బోర్డులకు అప్పచెప్తూ జరిగే నష్టం ఏంది ఇంత? ఇది కూడా రైతాంగం తెలుసుకోవాలి. దయచేసి తెలంగాణ ప్రజాస్వామిక తెలవాలి. కొంతమంది సూడో మేధావులు ఇప్పుడు వాళ్ళ నోళ్ళు ఇప్పుతలేరు, ప్రొఫెసర్లు అంటారు తెలంగాణ రక్తం అంతా మాలో ప్రవహిస్తున్నారు. ఏది ఈ ధిక్కార స్వరాలు, గొంతులు ఎడిపోయినాయి ఆయన. తెలంగాణ రాష్ట్రం ఉద్యమ పునాదుల మీద, త్యాగాల పునాదుల మీద ఏర్పడేది తెలంగాణ రాష్ట్రం. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ స్వభావం అనే దాన్ని పూర్తిగా కనుమరుగయ్యేలా చేయాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఉద్యమం చేయక తప్పని పరిస్థితి కూడా తీసుకొచ్చింది. 100% కరెక్ట్ మీరు అనేది స్వేచ్ఛ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, మేధావులారా మేల్కోనండి, ఇప్పుడు ప్రొఫెసర్లారా మేల్కోనండి. పదవుల కోసం పెదవులు మూయకండి. ఇప్పుడు ఎమ్మెల్సీల కోసమో మంత్రి పదవి కోసమో మీయకండి. దయచేసి బయటికి రండి. ధిక్కార స్వరాలు ఎడిపోయినాయి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతుల వైపు, తెలంగాణ ఇవాళ కృష్ణా బోర్డుకు అప్పచెప్తే, KRNBకి అప్పచెప్తే బీలుగా మారబోతుంది దక్షిణ తెలంగాణ అంతా. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ మొత్తం కూడా మళ్ళీ ఫ్లోరైడ్ రాబోతుంది, ఫ్లోరిన్ భూతం వస్తుంది. ఎందుకు మాట్లాడరు మీరు ఇవాళ తెలంగాణ ప్రజల వైపు? అంటే మీకు ఇంతకుముందు మీరు మాట్లాడిందంతా ఒక పార్టీని అధికారంలో తేవడం కోసము, ఒక రాజకీయ కోసం మాట్లాడిందే కానీ నిజంగా తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ లేదు అనడానికి ఇలా తార్కాణం. మరొక విషయం కూడా, ఎలక్షన్స్ ముందు కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్తూ వచ్చిండ్రు, మన వాళ్ళు ఉంటేనే
మన ప్రాంతానికి ప్రయోజనం జరుగుతుంది, మన దగ్గర అధికారం ఉంటేనే, అందుబాటులో ఉండే వాళ్ళు ఉంటేనే జరుగుతుంది, లేకపోతే మనం చాలా తీవ్రంగా నష్టపోతాం, మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా చెప్పిండ్రు క్లియర్. అవునండి, వాస్తవానికి కూడా ఇవాళ ఏం జరుగుతుందండి ఇక్కడ. ఆ రోజు 2014లో ఎన్డీఏకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు ఇక్కడ తీసుకునే అవకాశం లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చెప్తుంది, వాళ్ళకి ఏం తెలుసు అని వాళ్ళు పట్టించుకోరు. చలో పెట్టిన అప్పగించండి బోర్డులకు అంటారు. ఎవరు నష్టపోయేది? తెలంగాణ ప్రజలు ఒక్కసారి అప్పగించిన తర్వాత ఇవాళ సిఆర్పిఎఫ్ చేతులు ఉందే నువ్వు బయట తీయలేకపోతుంది. అయాలు వచ్చిండు అన్నారు, మరి ఇవాళ ఈ 2 నెలల నుంచి ఏం చేస్తున్నట్టు మీరు? నాగార్జున సార్ ఎందుకు మీరు తీసుకోలేదు మీ చేతిలోకి? మన దాంట్లో ఎందుకు లేదు? ఇప్పుడు అక్కడ ఎస్సీ పోవాలన్నా, డిఈ పోవాలన్నా, ఈ పోవాలన్నా, గేటు తెరవాలన్నా, ముయ్యాలన్నా సిఆర్పిఎఫ్ పర్మిషన్ తీసుకొని లోపలికి పోవాలి. ఈ బోర్డులు వచ్చేది తిరిగిపోతే ఎంత అన్యాయం అంటే, నీటి విడుదల కారు ప్రకారం అదును ప్రకారం విడుదల చేయలేము. ఈయన కేంద్రానికి లెటర్ రాయాలి, ఆయన అనుమతిస్తేనే ఇక్కడ గేట్లు తెరవాలి, తిప్పాలి. వాడు ఇవ్వడు, వానికి అవసరం లేదు, వానికి అన్ని సీరియస్నెస్ తెలియదు, రైతులకు అదును తెలియదు, వాళ్ళు విత్తనాలు వేయాలంటే తెలియదు, వరి ఎండిపోతుందంటే వాళ్ళకేం తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. వాళ్ళు సీరియస్ తీసుకోరు. 29 రాష్ట్రాలు ఇది ఒకటి అనుకుంటారు. కాబట్టి నీటి విడుదల ప్రాబ్లం చాలా సమస్యలతో కూడుకునే. విడుదల కాకపోతే ఎక్కడే తగ్గుతుంది, ఉత్పత్తి తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, పల్లెలు దెబ్బతింటాయి, రాష్ట్ర ఆదాయం దెబ్బతింటుంది. ఇన్ని రిప్రికేషన్స్ దీంట్లో ఉన్నాయి మనకు. నెక్స్ట్ విద్యుత్ అవసరాలు. ప్రాజెక్టు మన చేతులు ఉంది కాబట్టి ఇంతకుముందు శ్రీశైలం మనం విద్యుత్ ఉత్పత్తి చేసినాం. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వాళ్ళకి పోతుంది. శ్రీశైలం 834 ఉంటే మనము విద్యుత్ ఉత్పత్తి చేసినాం. 834 ఫీట్ మీద కూడా చేసినాం. ఇప్పుడు కొత్తగా రాసిన దాంట్లో బోర్డులకు అప్పచెప్పే దాంట్లో 854 అని ఉంది. 854 అడుగులు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే విద్యుత్ ఉత్పత్తి జరగదు. నాగార్జున సార్కు నీళ్లు రావి ఆటోమేటిక్గా. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీశైలం నుంచే రావాలి. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి చాలా లింకప్ అయి ఉన్నాయి. మరింత డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పవర్కి ఇష్యూ వస్తుంది, రైతులు కూడా నష్టపోతారు, అనేక విధాలుగా నష్టాలు జరుగుతుంటాయి. అంటే తెలంగాణ మీద దీర్ఘకాలికంగా ఒక కుట్ర అనేది జరుగుతూనే ఉంది, దశాబ్దాల కాలం పాటు జరుగుతూనే ఉంది. మధ్యలో రాకుండా అడ్డుకున్నారు, గత ప్రభుత్వం అడ్డుకుంది 2 టర్మ్స్లో. కానీ మళ్ళీ చాలా తొందరగా ఉద్యమాలు చేస్తే తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడవా అనే దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఈసారి మనం స్పందించకపోతే, ఇప్పుడు కేసీఆర్ గారు సరైన టైంలో స్పందించినారు. ఇంతకుముందు జరిగే నష్టాలు, నీటి విడుదల కావచ్చు, విద్యుత్ అవసరాలు కావచ్చు, తాగునీరు మెయిన్గా. ఇప్పుడు కృష్ణానది నీళ్ళని తీసుకొచ్చే మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము. పారిశ్రామిక అవసరాలు రేపు ఎట్లా? పారిశ్రామిక అవసరాలు ఎవరు తీర్చాలి? ఇండస్ట్రీస్ అన్ని కృష్ణానది బెల్ట్న మొత్తం సిమెంట్ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ రేపు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది? రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంది. ఈ కుట్రలో భాగంగా మీరు గమనించాలి. ఇంకొకటి, కేసీఆర్ గారు ఏమంటున్నారండి, ఇప్పుడు ఏం తప్పు మాట్లాడారు కేసీఆర్? 50% నీళ్ళు తీసుకుందాం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకేం దీంట్లో మీరు ఒప్పుకోరా? దీనికి మీరు అంగీకరించరా? 800 టీఎంసీలు 400 టీఎంసీలు కావాలంటున్నా ఆయన. మీరు వద్దంటురా? 299 సమస్య ఇప్పుడు ఎందుకు? 400 టీఎంసీలు తెలంగాణ కావాలని కేసీఆర్ డిమాండ్ 2018 నుంచి 17 నుంచి పెడుతున్నాడు. 21లో నోటిఫై చేయడాన్ని వ్యతిరేకించినారు. ఇప్పుడు ఏమంటున్నారు? 50% నీళ్ళు కావాలంటున్నారు. మరి 50% కాంగ్రెస్ పార్టీ వద్దంటుందా? కృష్ణానదీ జలాలలో 400 టీఎంసీలు వద్దంటున్నా మీరు? వద్దంటే 200, 125, 130 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎట్లా కడతారు? డిండి నక్కలగండికి 30 టీఎంసీలు ఎట్లిస్తారు? ఎస్ఎల్బీసీకి అక్కడి నుంచి ఎట్లిస్తారు? మళ్ళీ ఒక 50 టీఎంసీలు 70 టీఎంసీలు. ఈ ప్రాజెక్టులను ఎట్లా పోతాయి? ఎట్లా నిండాలి ఇవన్నీ? వీటన్నిటికీ సమాధానం లేదు. గుడ్డిగా తగిలేసి కేసీఆర్ నీళ్లు వద్దంటుడు కాబట్టి మేము అవునన్నదామనా? ఇప్పుడు గుర్తులు చెప్పేస్తాం అంటే, అయ్యా గుర్తులు చెప్పేటం ఇది కాదు. కేసీఆర్ గారు 50% అంటే నువ్వు 60% అను. అది తెలంగాణ ప్రజలకు నీ వైపు ఆలోచిస్తారు. 400 టీఎంసీలని ఆయన అడుగుతుంటే 299 నేను అప్పచెప్తాను నువ్వంటే ఇంకేం చెప్పాలి? దీనికి ఏం లాజిక్ ఉంది? అంటే కాంగ్రెస్కి బీజేపీకి వాళ్ళ తెలంగాణ మీద ఆధిపత్యం కావాలి, అధికారం కావాలి, తెలంగాణ వనరులు కావాలి, వాళ్ళు బాగుపడాలి తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు. నా ఉద్దేశంలో ఇప్పుడు బీజేపీ నదుల అనుసంధానం అని ఎప్పటి నుంచో ఒక స్లోగన్ పెట్టినారు. తెలంగాణ వాటా తేలేకుండా, మా నీళ్లు మాకు గ్యారంటీ చేయకుండా నదుల అనుసంధానం చేయడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు వ్యతిరేకించిన మనం. ఎక్కడ నీళ్ళు తెచ్చి ఈ నదిలో వేసి ఇక్కడ నీళ్ళు తీసుకుపోతామంటారు. ఇది నదుల అనుసంధానం. ఆ నది నీళ్ళు వస్తాయో రావో తెలియదు మనకు. ఈ నది నీళ్ళు మాత్రం పోతాయి. కృష్ణా కావేరి అంటారు, ఇంకోటి గోదావరి ఇంకోటి అంటారు. మనకు ఎక్కడి నుంచో బ్రహ్మపుత్ర గంగ అంటారో ఏమంటారో తెలియదు మనకు.
ఆ నీళ్ళు వస్తాయో రావో నాకు తెలియదు, కృష్ణానదిలో నాకు కృష్ణాలు పడతాయో లేదో తెలియదు. ఉన్న నీళ్ళని అడుగుదాం, వాటర్ అడుగుదామంటే రేవంత్ రెడ్డి గారు వద్దంటారు. దీనికోసమే కేసీఆర్ గారు 13వ తారీఖు నాడు ఇది ఊకుంటే లాభం లేదు, చాలా నష్టం జరుగుతుంది దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, రంగారెడ్డి జిల్లా కానీ ఎడారిగా మారే అవకాశం ఉంది. కేంద్రం చేతులు లేకపోతే తీవ్ర నష్టం జరిగేటట్టుంది, రైతాంగానికి పంటల ఉత్పత్తి తగ్గేటట్టుగా ఉంది. మళ్ళీ వలసల రాజ్యం అవుతుంది. మహబూబ్నగర్ మళ్ళీ వలసలు పోవాలి, నల్గొండలో వలసలు పోవాలి, మళ్ళీ ఫ్లోరైడ్ బాధితులు, మళ్ళీ ఫ్లోరిన్ ఫ్లోరోసిస్ కేసులు వస్తాయి. ఇంత నష్టము ఆయన ఊహించగలుగుతున్నాడు. వీళ్ళకి ఆ ఊహ కూడా లేదు, ఆ దృశ్యం కూడా తెలుస్తలేదు. వీళ్ళకి ఖాళీ రాయంగానే సంతకాలు పెట్టి వచ్చినారు. దీని గురించే హక్కుల కోసం పొట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ పొట్లాట కేంద్రం మీద, ప్రభుత్వం కూడా కలిసి రావాలి. ఈ కొట్లాటలో, ఈ పోరాటంలో కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఇవి వాళ్ళు అప్పచెప్పకుండా చూసుకోవాలి, వాళ్ళు తీసుకోకుండా మనం కొట్లాడాలనే ఉద్దేశంతోనే 13వ తారీఖు నాడు నల్లగొండలో ఒక పెద్ద భారీ బహిరంగ కేసీఆర్ గారు పెట్టినారు బీఆర్ఎస్ తరఫు నుంచి. దయచేసి తెలంగాణ వాదులు, ప్రజాస్వామిక వాదులు, నీళ్లు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సూడో మేధావులారా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీటింగ్కు రండి, కేసీఆర్ గారు చెప్పేది వినండి. రావటం మీకు సిగ్గుగా ఫీల్ అయితే టీవీల ముందు కూర్చొని వినండి కేసీఆర్ గారు ఏం చెప్తుండ్రో. నీటి కోసం కలుస్తున్న కొట్లాట, జల హక్కుల కోసం జంగ్ సైరన్ కేసీఆర్ గారు ఊదినారు. తప్పకుండా మనందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొనాలి. ముఖ్యంగా రైతాంగానికి నా విజ్ఞప్తి, ఈ అవకాశం పోతే చాలా నష్టపోయేది రైతాంగము. నల్గొండలో కానీ, మహబూబ్నగర్లో కానీ ఇవాళ పండుతున్న పంటలు కూడా రేపు పండవు. ఇవాళ మీరు అనుకున్నట్టు టేలెంట్ లేకుండా ఏదైతే నాగార్జున సార్ కింద పంటలు పండిస్తున్నారు, ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు, మళ్ళీ టేలెంట్లు కాదు, అసలు ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు, నార్లు ఎప్పుడు పోసుకోవాలో తెలియదు, 2 కార్లకు ఇస్తారా లేదా తెలియదు, ఏ డేట్లో రిలీజ్ చేస్తారో తెలియదు, విద్యుత్ వస్తుందా లేదా తెలియదు. శ్రీశైలం బంద్ చేస్తారు, ఉత్పత్తి బంద్ అయిపోతుంది. ఎందుకంటే 854 అంటున్నారు, మనం ఇంతమంది 834కే. అక్కడ వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి 854 మీద చేస్తే సాగర్కు నీళ్ళు రావు. సాగర్ నీళ్ళు రాకపోతే ఒక్క పంటకి ఇవ్వటం మాకు వీలు పడుతుంది అంటారు. ఒక్క పంటకు వస్తే ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఈ మీటింగ్లో పాల్గొని ఈ మీటింగును విజయవంతం చేసి మన హక్కుల సాధన కోసం తెలంగాణ మళ్ళీ ఒకసారి ముందుందని నిరూపించవలసిన అవసరం ఖచ్చితంగా ఉందనేది మనం గమనించాలి. రైట్, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సిన సందర్భం వచ్చింది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 13వ తారీఖు నల్గొండలో జరగబోయే సభ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి జరుగుతున్న సభ, రాజకీయ సభ కాదు అని బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, జగదీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.